కవిత వ్యవహారంలో సపోర్ట్ చేస్తూ ఆమె తరపున మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోయారు. సపోర్ట్ చేసేవాళ్ళు. చివరికి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు నిన్న విమర్శించారు, ఇవాళ సైలెంట్ అయిపోయారు ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత. మల్లారెడ్డి లాంటి వాళ్ళంతా కూడా మాకు పార్టీని ముఖ్యం లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుకొచ్చారు, అంతా నడిచిపోయింది. కేటీఆర్ కవిత వ్యాఖ్యల మీదన స్పందించలేదు. ఏది రేవంత్ మీదన సిబిఐ దర్యాప్తు గురించి మాట్లాడుకొచ్చారు. ఇవాళ కేటీఆర్ ఒక కార్యక్రమంలో పాల్గొని కూడా తను కవిత మాటలకి ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కవిత మాట్లాడాకనే జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు. కవిత స్వయంగా రామన్న నువ్వు అట్లాగా వదిలే ఇచ్చాను, 103 రోజుల క్రితం నేను ఆరోపణ చేస్తే నువ్వు అడగను కూడా అడగలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అయ్యి కూడా పట్టించుకోకపోతే ఎట్లాగా, నీ రక్త సంబంధం నీ చెల్లిని ఇట్లా ఇబ్బంది పెడతంటే పట్టించుకోకపోతే ఎట్లాగా, ఇంట్లో ఇంత అన్యాయం జరుగుతుంది పట్టించుకోకపోతే ఎట్లాగా, దోచేసుకుంటున్నారు బావ హరీషును సంతోషు అన్నటువంటి ఇవన్నీ చెప్పుకొచ్చినా వాటి దేని మీద స్పందించలేదు. తను సిబిఐ విచారణ అని ఒకప్పుడు నిన్నటిదాకా సిబిఐ అనేది కేంద్ర జేబు సంస్థని ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఇస్తారు లాంటి మాటలతో కవర్ చేసుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడలేదు కేటీఆర్. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ స్పందించారు. ఇదంతా పెద్ద డ్రామా నడుపుతున్నారు. అసలు ఇష్యూ కాళేశ్వరంలో అవినీతి, వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అది సిబిఐ విచారణ దాకా వచ్చినటువంటి సందర్భంలో దాన్ని దాచడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళందరూ కలిసి కుటుంబం అంతా కలిసి ఆడుతున్న నాటకమేనన్నటువంటి ఆరోపణ బండి సంజయ్ చేసుకొస్తే, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా వాళ్ళ అవినీతి సాక్ష్యాలు బయటపడ్డాయి అన్నటువంటి విమర్శ చేసుకొచ్చారు. అదే సందర్భంలో కాంగ్రెస్కి సంబంధించి మహేష్ గౌడ్ ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి వాళ్ళిళ్లలో మేం గొడవలు పెట్టేది ఏంటి, వాళ్ళు కొట్టుకు చేస్తుంటే అన్నటువంటి వాదన చేసుకొచ్చారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి అయితే యాసిడ్ దాడులు చేసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు పంపకాల్లో లాంటి స్టేట్మెంట్లతో నడిచినటువంటి పరిస్థితి. ఒక్కళ్ళు కూడా కవితకి సమర్థనగా కవిత చెప్పింది రైటు, హరీష్ రావును సంతోష్ రావు తప్పుడోళ్ళు, కేసీఆర్ మంచోడు కేటీఆర్ మంచోడు అని చెప్పినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోవడం, కవిత వాదనకి బలం చేకూర్చకపోగా కవిత పార్టీని బలహీనపరిచింది అన్నటువంటి సంకేతం మరింత స్పష్టమవుతుంది.